ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఆత్మలని వారు దేవునికి అప్పగించాలి. అర్థమైందా? ఎట్లాగా? శరీరంతో కలుషితం అయిపోయినాయి మన ఆత్మలు, అవునా కాదా? శరీర కోరికలు తీర్చుకొని శరీర కోరికలతో కలుషితమైపోయి శరీరం ఏం చేయమంటే అది చేసి శరీరంతో మనం ఇష్టం వచ్చినట్టు చేసి శరీరంతో మన ఆత్మ కలుషితం అయిపోయింది. కలుషితమైన ఆత్మను దేవునికి అప్పచెపితే దేవుని దగ్గరికి వెళ్ళదు, అది ఇంకా ఎక్కడో ఉండదు, దాని స్థానం వేరే. మన ఆత్మను పరిశుద్ధంగా మార్చబడాలి అంటే దేవుని ఆత్మ మనకు కావాలి. దేవుని ఆత్మ ఎప్పుడైతే మనకు ఉంటుందో, ప్రభు ఆత్మ మనం ఎప్పుడైతే మనకు ఉంటుందో, మన ఆత్మ శరీరం ద్వారా కలుషితమైన మన ఆత్మ మరలా దేవునికి ఇష్టంగా మార్చబడుతూ ఉంది. పిల్లారా, దేవుని ఆత్మను కోరుకున్నప్పుడు మనము శరీరధారులం కాదప్పుడు ఆత్మధారులమే. ఎందుకంటే ఆత్మ మనలో ఉన్నప్పుడు, ప్రభు ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆత్మ ప్రకారంగా మన శరీరం నడుస్తుంది, కానీ శరీరం ప్రకారంగా మన ఆత్మ నడవదు. ఎందుకని? అప్పుడు శరీర కోరికలు నశించిపోతాయి. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉంటుందో, ప్రభు ఆత్మ మనలో ఉంటుందో, మన శరీర కోరికలన్నీ కూడా చనిపోతాయి. దేవునికి స్తోత్రం. శరీర కోరికలన్నీ కూడా చనిపోవాలి అంటే దేవుని ఆత్మ నీలో నివసించాలి. దేవునికి స్తోత్రం. అందుకని పౌలు భక్తుడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారన్న సంగతి మీకు తెలియదా? మనం ఎవరు? దేవునికి ఆలయాలం. మనలో ఉన్నది ఎవరు? మనలో ఉన్నది చెప్పండి, చెప్పండి గట్టిగా. యేసయ్య. పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో నివసిస్తూ ఉందో శరీర క్రియలన్నీ కూడా, ఎటువంటి చట్టక్రియలన్నీ కూడా నశించిపోతాయి. మనం భూలోకంలో తిరుగుతున్నప్పుడు ఎన్నో అక్రమాలు, అన్యాయాలు అన్నీ కూడా జరుగుతాయి. అవి చూసినా మనం నేర్చుకోం.